హాయ్ హలో వెల్కమ్ టు డైలాగ్ టీవీ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, కొన్ని రోజులుగా జర్మనీ, యూరప్ దేశాల టూర్లో ఉండటం వలన డైలాగ్ టీవీ వీడియోలను పెట్టడం ఆలస్యమైంది. ఇక మీద మీకు నచ్చే, మీరు మెచ్చే వెరైటీ వీడియోలని రెగ్యులర్గా చూస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయగలరు. ఆశ, మనిషిలోని ఆశ అనే బలహీనతని ఆధారంగా చేసుకుని ఆడించే వికృతమైన ఆట పేరే జూదం. మహాభారతంలో వ్యసనపరుడైన ధర్మరాజు పాచికలు ఆడినా, మోడ్రన్ ప్రపంచం ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్స్కి బానిసలుగా మారినా అందుకు దురాశగా మారిన ఆశే కారణం. కోడిపందాలు, గుండాటలు, పేకాటలు, క్రికెట్ బెట్టింగులు, క్యాసినో జూదాలు, పేరేదైనా అన్ని కొంపల్ని కూల్చే మృత్యు వినోదాలే. అడుగడుగునా థ్రిల్ని కలిగించే అలాంటి కథలే సినిమా మేకర్స్కి ఎప్పుడూ కావాలి. అండర్ వరల్డ్లో డాన్గా వెలుగొందిన వాళ్ల జీవిత కథలని సినిమాలుగా రూపొందించడం ఇప్పుడు ఒక ట్రెండ్గా మారింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన మట్కా సినిమా ఇప్పుడు అందరికీ హాట్ టాపిక్. మట్కా సినిమాకి చీకటి ప్రపంచంలో తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించి మట్కా కింగ్ గా పేరొందిన రతన్ ఖత్రీ జీవిత కథే ఆధారం అని తెలుస్తోంది. ఎవరి రతన్ ఖత్రీ? చట్టవిరుద్ధమైన జూదాన్ని ఫోన్లు కూడా అందరికీ అందుబాటు లేని కాలంలోనే ఒక పటిష్టమైన నెట్వర్క్ ద్వారా దేశమంతా ఎలా వ్యాప్తి చేశాడు? మట్కా కింగ్ గా ఎలా ఎదిగాడు? బొంబాయి అడ్డాగా మట్కా జూదాన్ని నడిపిస్తూ ది గ్రేట్ గ్యాంబ్లర్ గా ఎలా వెలిగాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటి పాకిస్తాన్లోని కరాచీ నగరంలోని ఒక సింధీ కుటుంబంలో పుట్టిన రతన్ ఖత్రీ భారతదేశ విభజన తర్వాత బొంబాయి నగరంలోకి అడుగుపెట్టాడు. మన దేశానికి స్వాతంత్రం రావటానికి ముందే అంకడ్ జుగర్ అంటే బొమ్మల జూదం మొదలైంది. 1960 కాలంలో మట్కా జూదం అనే బెట్టింగ్ ఆరంభించబడింది. మట్కా అంటే పెద్ద మట్టి కుండ. ఒక మట్టి కుండలో చీటీలని వేసి వాటిలోంచి ఒక స్లిప్ని విన్నింగ్ నెంబర్గా తీసేవాళ్ళు. ఆ విన్నింగ్ నెంబర్ని న్యూయార్క్ కాటన్ ఎక్స్చేంజ్ ప్రారంభ మరియు ముగింపు ధరల ఆధారంగా నిర్ణయించేవాళ్ళు. అయితే 1961లో న్యూయార్క్ కాటన్ ఎక్స్చేంజ్ అలా నెంబర్స్ని పంపడాన్ని ఆపేసింది. 1962లో కళ్యాణ్జీ భగత్ అనే కిరాణా షాప్ యజమాని సత్తా మట్కా అనే జూదాన్ని మొదలుపెట్టాడు. వర్లీ మట్కా అనే మార్కెట్ని సృష్టించాడు. ముంబైకి వచ్చిన రతన్ ఖత్రీ సరిగ్గా అప్పుడే కళ్యాణ్ దగ్గర పని కోసం చేరాడు. కళ్యాణ్ భగత్ మట్కా ఆటలో ప్రతిరోజు 0 నుంచి 9 దాకా నెంబర్లని చీటీల మీద రాసి ఒక మట్టి కుండలో వేసేవాడు. ఎవరో ఒక మనిషి ఆ రోజు లక్కీ నెంబర్ని డ్రాగా తీసి చీటీల మీద లక్కీ నెంబర్స్ని అనౌన్స్ చేసేవాళ్ళు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకి ఒక నెంబర్ని తీసేవాళ్ళు, అది ఓపెనింగ్. రాత్రి 11 గంటలకి మరో నెంబర్ని తీసేవాళ్ళు, అది క్లోజింగ్. ఓపెనింగ్ నెంబర్ని ముందుగానే ఊహించి పందెం కాస్తే రూపాయికి 7 రూపాయలు, క్లోజింగ్ నెంబర్కి మరో 7 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఓపెనింగ్, క్లోజింగ్ 2 నెంబర్లు కలిస్తే అది బ్రాకెట్. డబుల్ డిజిట్ అయిన బ్రాకెట్ తగిలిన వాళ్ళకి రూపాయికి అప్పట్లో 70 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఉదాహరణకి ఓపెనింగ్ నెంబర్ 1, క్లోజింగ్ నెంబర్ 3 అయితే డబుల్ డిజిట్ 13. జనాలు వేలం వెరిగా మట్కా ఆడటం వ్యసనంగా మారింది. కేవలం 2 ఏళ్లలో రతన్ ఖత్రీ తన యజమాని కళ్యాణ్ దగ్గర మట్కాని సమర్థవంతంగా ఎలా నడపాలో బాగా వంట పట్టించుకున్నాడు. కోట్లకి పడగలెత్తాలనే లక్ష్యంతో తన సొంత మట్కా బిజినెస్ని స్టార్ట్ చేశాడు. తన యజమాని కళ్యాణ్ మట్కాకి అడ్వాన్స్డ్ ఐడియాతో మట్కా కొండలో చీటీలకు బదులు ప్రజల ముందు ప్లేయింగ్ కార్డ్స్ని తీయించేవాడు ఖత్రీ. అలా తీసేవాళ్ళు సినిమా హీరోలు, సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ కూడా. దాంతో ఆట ఊహించనంత ఊపందుకుంది. ఖత్రీ మట్కా సిండికేట్ త్వరలోనే చాప కింద నీర్లా దేశం మొత్తం విస్తరించింది. సరికొత్త ఖత్రీ మట్కా ఎలా ఆడతారో తెలుసా? గ్యాంబ్లింగ్కే గ్లామర్ని తెచ్చిన ఖత్రీ మట్కా సోమవారం నుంచి శుక్రవారం దాకా వారానికి 5 రోజులే నడిచేది. రాత్రి 9ంటికి ఓపెన్, రాత్రి 12ంటికి క్లోజ్. ఖత్రీ ఆటలో ప్లేయింగ్ కార్డ్స్లోంచి 3 పేక ముక్కల్ని తీసేవాళ్ళు. అప్పట్లో సినిమా హీరోలు సునీల్ దత్, ఇంతియాజ్ ఖాన్, ప్రేమ్నాథ్, ఫిరోజ్ ఖాన్, జీవన్ లాంటి నటులు డ్రా తీస్తే నమ్మని వాళ్ళు ఎవరుండేవాళ్ళు? ఎవ్వరూ లేరు. అలా తీసిన 3 నెంబర్లలో 6, 4, 7 ఉన్నాయి అనుకుంటే వాటి టోటల్ 17 అవుతుంది. అలా టోటల్గా వచ్చిన డబుల్ డిజిట్లోని రెండో నెంబర్ అంటే 7
ఆ రోజు ఓపెన్ నెంబర్గా డిక్లేర్ అయ్యేది. అలాగే అర్ధరాత్రి క్లోజింగ్ నెంబర్ వచ్చేది. ఇలా ఓపెనింగ్ క్లోజింగ్ నెంబర్ల కోసం మన దేశంలో జూదం ఆడేవాళ్ళు మాత్రమే కాదు, మలేషియా, సింగపూర్, తైవాన్ లాంటి దేశాల్లో వాళ్ళు కూడా ఆత్రంగా ఎదురు చూసేవాళ్ళు. 7 ఓపెనింగ్ 3 క్లోజింగ్ అయితే బ్రాకెట్ 73. కూలీలు, రిక్షా వాళ్ళు, టెక్స్టైల్ వర్కర్లు, పూట గడవని వాళ్ళు కూడా ఎంతో ఆశగా బెట్లు కాసేవాళ్ళు. అలా వాళ్ళు చెప్పిన నెంబర్ని ఒక చీటీ మీద రాసిన బుకీలు కరెక్ట్గా వస్తే ఎలాంటి మోసం లేకుండా ఓపెనింగ్ క్లోజింగ్లకి రూపాయికి 8 రూపాయలు, బ్రాకెట్ తగిలితే రూపాయికి 10 రెట్లు అంటే 80 రూపాయలు ఇచ్చేవాళ్ళు. దాంతో కొన్ని లక్షల మంది జోదర్లుగా మారిపోయారు. కత్రి పంట పండింది, కోట్లకు పడగలెత్తాడు. కానీ వందల వేల కుటుంబాలు నాశనమైపోయి రోడ్డున పడటాన్ని గమనించిన అప్పటి ప్రభుత్వం బ్యాన్ చేయబడిన జూదాన్ని నిర్వహించిన నేరానికి ఖత్రీని అరెస్ట్ చేయించింది. ఖత్రీ తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ ఆ కేసును వాదించాడు. లాటరీలు, గుర్ర పందాలు నేరం కానప్పుడు నమ్మకం అనే పునాది మీద నడిచే మట్కా నిర్వహణ ఎందుకు నేరం అవుతుందో చెప్పాలనే లా పాయింట్ని బయటికి తీసి ఇండియన్ పీనల్ కోడ్లోని ఏ సెక్షన్ ప్రకారం ఖత్రీ చేసింది నేరం అని రుజువు చేస్తారని జెఠ్మలానీ ఛాలెంజ్ చేశాడు. దాంతో తప్పనిసరిగా ఖత్రీని వదిలేసింది ప్రభుత్వం. ఆ ఊపుతో ఖత్రీ మరింత విజృంభించాడు. మట్కా నెంబర్ల గెలుపు కోసం జనాలు పిచ్చెక్కిపోతూ రకరకాల బుక్స్ని, పంటర్స్ చార్ట్స్ని ఫాలో అయ్యేవాళ్ళు. చివరికి ఆనాటి న్యూస్ పేపర్ కార్టూన్ డిజైన్లో ముక్కు, చెవి 6వ నెంబర్ లాగానో 7వ నెంబర్ లాగానో కనిపిస్తే జనాలు వేలం వెర్రిగా ఆ నెంబర్ మీదే పందెం కాసి పొరపాటున అది నిజమై లాటరీ తగిలితే ఆ పేపర్ వాళ్లే మట్కా నెంబర్ని లీక్ చేస్తున్నారనే భ్రమతో దాన్నే చదువుతూ నిద్రపోయే వాళ్ళు కూడా కాదు. ఇక్కడ మీకు కోనసీమలో జరిగిన ఒక యథార్థ సంఘటనను చెప్తాను. రాజమండ్రి దానవాయిపేటలో తిరుపతి అనే ఒక హోటల్లో పనిచేసే వ్యక్తి ఉండేవాడు. ఆ రోజుల్లో కోటగుమ్మం దగ్గర చిన్న చిన్న డబ్బా కొట్లు పెట్టుకున్న మట్కా బొకీల దగ్గర రెగ్యులర్గా 5-10 రూపాయలు మట్కా నెంబర్ల మీద పందెంగా కాసేవాడు. అతడి వ్యసనం వల్ల ఊరంతా అప్పులు, కుటుంబానికి తిప్పలు. రాను బెట్టింగ్ ఆడటానికి డబ్బు దొరక్క చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డాడు. స్కూల్లో టీచర్లు, ఆఫీసుల్లో ఉద్యోగులు, చివరికి గుళ్ళు, పూజారులు కూడా మట్కాకి బానిసలైపోయిన దారుణమైన కాలం అది. ఒకరోజు తిరుపతిని కౌంటర్లో డబ్బు కాజేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న హోటల్ యజమాని కోపంతో బయటికి గెంటేశాడు. దాంతో ఎలాగైనా మట్కాని కొట్టి డబ్బు సంపాదించాలని నెలకి 100 రూపాయల జీతం కోసం పనిచేసిన అతను తన గుడిసెలో భార్య చూడకుండా ఆమె పుస్తల తాడుని అమ్మేసి వచ్చిన 5,000 డబ్బుని మట్కా బ్రాకెట్ మీద పందెం కాశాడు. ఆ రోజు బ్రాకెట్ గెలిస్తే 5,000కి 80 రేట్లు అంటే 4 లక్షలు వస్తాయి. ఓడిపోతే గోదాట్లోకి దూకి చావాల్సిందే. ఆ రాత్రి 9ంటికి ఎంతో టెన్షన్తో ఎదురు చూస్తున్నాడు తిరుపతి. ఓపెనింగ్ నెంబర్ 2 వచ్చింది. తిరుపతి చాలా హ్యాపీ. ఎందుకంటే అతను బ్రాకెట్లో కట్టిన మొదటి నెంబర్ 2. భరించలేని టెన్షన్తో ఊగిపోయాడు. ఓపెనింగ్తో పాటు క్లోజింగ్ కూడా కొడితేనే బ్రాకెట్ కొట్టినట్టు అవుతుంది. అర్ధరాత్రి అవుతున్న కొద్దీ చెమటలు పడుతుంటే ఒళ్ళంతా వణుకుతుంటే గోదావరి రైలు బ్రిడ్జి మీద నిలబడ్డాడు. అప్పటికే తన ఫ్రెండుని కోటకుమ్మం బుకీ దగ్గరికి వెళ్లి క్లోజింగ్ నెంబర్ని కనుక్కురమ్మని పంపించాడు. సెల్ ఫోన్స్ కూడా లేని 1980 కాలం అది. అర్ధరాత్రి దాటాక తిరుపతి ఫ్రెండ్ దూరం నుంచి వస్తూ కనిపించాడు. ఓడిపోతే చావటానికి సిద్ధపడ్డ తిరుపతి రైల్వే ట్రాక్ మీద టెన్షన్తో వెయిట్ చేస్తున్నాడు. ఆ ఫ్రెండ్ దూరం నుంచి వస్తూనే తన చేతిలోని చీటీ మీద ఉన్న నెంబర్ని మసక వెలుతురులో చూపిస్తూ రే అని పిలిచాడు. తిరుపతి ఒక్కసారిగా షాక్. క్లోజింగ్ నెంబర్ 9. తిరుపతి పందెం కాసింది 6. ఆ చీటీ మీద నెంబర్ని చూడగానే భరించలేని బాధతో అప్పుడే వస్తున్న ట్రైన్ కిందకి గబాలన దూకేశాడు. ఆ ఫ్రెండ్ అర్థం కానట్టు అదిరిపట్టి రే అంటూ వెర్రిగా అల్చాడు. బ్రాకెట్ గెలిచిన తిరుపతి ఎందుకు రైలు కింద చనిపోయాడో ఒక్క క్షణం అర్థం కాలేదు. అనుమానంగా చీటీని చూసి ఉలిక్కిపడ్డాడు. పొరపాటుగా అతను 6 నెంబర్ రాసి ఉన్న చీటీని తలకిందులుగా పట్టుకోవటం వల్ల తిరుపతికి అది 9గా కనిపించి అతని ప్రాణాల్ని బలి తీసుకుంది. 6 తిరగబడితే 9గా
అలా ప్రాణాల్ని కోల్పోయిన వాళ్ళకి ఆ రోజుల్లో లెక్కే లేదు. సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ లేని 1980 కాలంలోనే మట్కా బిజినెస్ పీక్స్ చేరింది. టర్న్ ఓవర్ 500 కోట్ల దాకా పెరిగింది. ఎవరికి ముట్ట చెప్పాల్సిన మామూళ్ళని వాళ్ళకి అందిస్తూ క్రమంగా రతన్ లాల్ ఖత్రీ ముంబై నేర సామ్రాజ్యంలో మట్కా కింగ్ గా ఎదిగి రాజభోగాల్ని అనుభవించాడు. మన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో కూడా మట్కా వ్యసనం చాప కింద నీరులాగా విస్తరించి ఎన్నో కుటుంబాల్ని సర్వనాశనం చేసింది. చివరికి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశాక ఖత్రీని పోలీసులు మీసా చట్టం కింద అరెస్ట్ చేసి జైల్లోకి తోశారు. 1.5 పైగా జైల్లో గడిపిన ఖత్రీ విడుదలయ్యాక మట్కా బిజినెస్ కి గుడ్ బై కొట్టాడు. ఆరోగ్య సమస్యల వల్ల 2020లో మరణించాడు. ఇది మట్కా కింగ్ రతన్ లాల్ ఖత్రీ చరిత్ర. బాలీవుడ్ మీద తనదైన ముద్ర వేసిన ఖత్రీ జీవితం ఆధారంగా ఫిరోజ్ ఖాన్ నిర్మించిన ధర్మాత్మ సినిమాలో ప్రేమ్నాథ్ రతన్ ఖత్రీ పాత్రలో నటించాడు. అలాగే రిషి కపూర్, పర్వీన్ బాబీ లీడ్ రోల్స్ పోషించిన రంగీలా రతన్ అనే సినిమాకి ఫైనాన్స్ చేయటమే కాక అతిథి పాత్రలో కూడా నటించాడు ఖత్రీ. ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోగా మట్కా సినిమా వచ్చేసింది. త్వరలోనే విజయ్ వర్మ హీరోగా నటించిన మట్కా కింగ్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రాబోతోంది. మసాలా థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ కి ఎప్పుడూ డిమాండేగా. కానీ ఫైనల్ గా ఒకే ఒక్క ప్రశ్న, ఖత్రీతోనే మట్కా గ్యాంబ్లింగ్ అంతమైపోయిందా? లేదే, సరికొత్త రూపంలో మట్కా ఇప్పుడు ఆన్లైన్లో జనాలని పిచ్చోళ్ళని చేస్తోంది. సత్తా మట్కా జూదం వ్యవస్థీకృతమైపోయిందే. మన దేశంలో జూదం చట్ట విరుద్ధం, కానీ ఆన్లైన్ జూదం చట్టబద్ధమైనది. డబ్బులు పెట్టి పేకాడితే నేరం, కానీ గ్యాంబ్లింగ్ వెబ్సైట్స్లో ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ గేమ్స్ ఆడితే నేరమే కాదు. చూశారుగా, ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా డబ్బు మీద మనిషికి ఉండే ఆశని ఎక్స్ప్లాయిట్ చేసి కోట్లు గడించటమే అందరి లక్ష్యం. సో మా డైలాగ్ టీవీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి గంట గుర్తుని యాక్టివేట్ చేసి మా డైలాగ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు మా సరికొత్త వీడియోలను చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.